10 ఏళ్ల క్రితం కాళ్ళకు మెట్టెలు పెట్టుకున్నారా? లేదు. మరిప్పుడు పెట్టుకున్నావేంటి అని మేము అడిగామా? లేదు. అంటే 10 ఏళ్ల క్రితం పెట్టనివి మీరు ఎన్నైనా ఇప్పుడు పెట్టుకోవచ్చు. మేం మాత్రం 10 ఏళ్ల క్రితం లేని టికెట్ పెట్టకూడదా? పెట్టచ్చులేండి. అయితే ఓ 100 చెల్లండి. ఇవ్వండి. రై 100 రిసీట్ రాయిరా. వెళ్ళండి. అమ్మా నువ్వు సూపర్. ఈ పాడు లోకల్లో బతకాలంటే నోరుండాలి నాన్న. అదుగదుగో ఎవడో వస్తున్నాడు. టికెట్ ఎంత అండి? 100. 100. ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం చూడాలంటే 500 పెట్టాలి. వద్దులేవే, ఆ కళ్యాణం ఏదో టీవీలోనే చూసుకుందాం. వెళ్దాం పదండి. వీడెవడో నాకు తగ్గవాళ్ళనే ఉన్నాడు. ఇదిగో అన్నయ్య రండి అన్నయ్య. ఓ నేనా అన్నాయ్? ఇలా పిలిచేది మా గుంటూరు జిల్లా వాళ్ళు ఒక్కళ్ళే. చెప్పు చెల్లి. మా దేవుడు అన్నాయ్. తెనాలి చెల్లి. తెనాలా? అది మాదే. మీది తెనాలేనా? తెనాలి పక్కన వైజాగ్లే. తెనాలి పక్కన గుంటూరు కదా ఉంది. వైజాగ్ ఎక్కడుంది? అన్నాయ్, తెనాలికి వైజాగ్ కి మధ్యలో కృష్ణా గోదావరి 2 జిల్లాలే అడ్డు. అందుకే పక్కన అన్నానన్నాయ్. అవునవును, చాలా పక్కన. 300 కిలోమీటర్ల దూరం. పాపం పెళ్ళాం పిల్లల్ని తీసుకుని ఇంత దూరం వచ్చి ఆ గోదాదేవి దర్శనం చేసుకోకుండా వెళ్తాం పాపం అన్నాయ్. ఆ దేవుడు చల్లగా చూస్తే ఆ 500 5 నిమిషాల్లో సంపాదిస్తావు. దానికోసం ఆ గోదాదేవి దర్శనం వదులుకుంటావా? పాపం మూట కట్టుకుంటావా? వచ్చే జన్మలో వింత జంతువై పుడతావు. అమ్మో చాలు చెల్లి, ఇప్పటికే కాదు వచ్చే ఏడాది కూడా టికెట్ ఇవ్వు. ఇదిగో చెల్లి, 500. ఓకే అన్నయ్య. ఇదిగో. నమస్తే అన్నయ్య. వెళ్ళండి. ఇదిగో సూపర్ అత్తయ్య, నిజంగా మీ తెలివే తెలివి. నాకు తెలుసు. డాక్యుమెంట్ లేకుండా వస్తే అత్తయ్య మన ఇద్దరితో గుడి ముందు కొబ్బరికాయలు అమ్మిస్తుంది. నీకు తెలుసు అంతే కదా? అది ఇంతకీ ఆ డాక్యుమెంట్స్ తెచ్చారా? తెల్లమహల్తో తిరిగి వచ్చారా? రూమ్ మొత్తం వెతికాం అత్తయ్య, అయినా దొరకలేదు. మీరు ఏ పని తిన్నగా చేశారు కాబట్టి ఈ పని చేయడానికి. అయినా ఆ మధుమతి తెలివి తట్టుకోవాలంటే మీ మొట్టి బుర్రల వల్ల కాదు, అది నా చేతి వల్ల మాత్రమే అవుతుంది. అమ్మా రానన్నా రా. ఇదిగో 100 ఏళ్ల ఆయుష్. ఇలా తలుచుకోగానే అలా వచ్చాడు. ఏంటి నన్నా? ఆ రాక్షసుతో చాలా కష్టం అమ్మా. ఏం చేసింది నన్నా? ఇంకేం చేస్తుందమ్మా? అడ్డమైన ఖర్చులు పెట్టిస్తోంది, లేనిపోనివన్నీ కొనిపిస్తోంది, వేలకు బిల్ చేస్తోంది. అదేంటి నువ్వు కంట్రోల్లో పెడతానని వెళ్ళావుగా? అంటే చాలా వరకు కంట్రోల్లోనే పెట్టాను. ఏంటి నీ నోరా? మరింకేంటి నాన్న టెన్షను? ఏం లేదమ్మా, వీలైనంత తొందరగా ముగించుకుని ఇక్కడి నుంచి బయట పెడితే మంచిదని చెప్పడానికి వచ్చాను. అలాగే ముందు కలెక్షన్ అంతా వచ్చేస్తే వెంటనే ముగించేద్దాం. అరే సుబ్బా, వస్తున్నానమ్మా. చెప్పండమ్మా. వెళ్ళి బద్రిని రంగనాథుని రమ్మని చెప్పు. వచ్చేసారమ్మా. ఇదిగో వీళ్ళు వచ్చేసారు. రేయ్ కలెక్షన్ ఎలా ఉంది? అదిరిపోయిందమ్మా. తీసుకో. అయ్యో మరి నీ సంగతి ఏంట్రా? ఊహించినంత వచ్చిందమ్మా. అయ్యో అమ్మమ్మమ్మమ్మో, దేవుడి హుండీలో కూడా ఇన్ని డబ్బులు వస్తాయో లేదో. గోదాదేవి దయ వల్ల మన బాధలన్నీ తీరాయి. ఇదిగో ఇంత డబ్బు బయట వాళ్ళెవరు చూడకూడదు. వెళ్ళండి, మీరంతా పూజ దగ్గరికి వెళ్ళండి. నేను చేతు డబ్బు లెక్క పెట్టుకొని వస్తాం. వెళ్ళండి. అలాగేనమ్మా, అలాగే. వెళ్దాం. పదండి. అది వెళ్దాం. ఇదిగో ఎవరు రావట్లేదు. కూర్చో. ఇక్కడైతే సేఫ్ రా. జాగ్రత్త. ఇదిగో ఇది నా పెద్ద కొడుకు టికెట్లు అమ్మి సంపాదించిన డబ్బు. ఇదిగో ఇది నా రెండో కొడుకు సమోసాలు అమ్మి సంపాదించిన డబ్బు.
ఇదిగో ఇది నా చిన్న కొడుకు డాక్టర్ బాత్రూముల టికెట్లు అమ్మి సంపాదించిన డబ్బు. హా, మొత్తం లెక్కే. ఇంత డబ్బు చూస్తుంటే నా కడుపు నిండిపోతోందిరా. అవునమ్మా, ఆ మధు వల్ల వచ్చిన లాస్ కవర్ అయినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. లెక్క పెట్టు, ఎవరు చూడక ముందు పెట్టరా. అయ్యో, చూసావా నా దగ్గర ఎన్ని డబ్బులున్నాయో. దీంట్లో 30,000 ఉన్నాయి. హా, ఇదిగో 100 రూపాయల నోట్రా. అన్నీ ఇదిగో నా దగ్గర 20,000 ఉన్నాయి. ఆ, ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ఆ, మొత్తం 50,000 అమ్మా. 50,000. అమ్మా గోదాదేవి తల్లి, ప్రతి సంవత్సరం నీ కళ్యాణానికి వస్తావమ్మా. ఇలాగే కరుణించి కటాక్షించు తల్లి. అమ్మా కాకపోతే ఈసారి మనం కళ్యాణానికి 4 బాత్రూమ్లు కట్టేసి 3 ఎంట్రీలు పెట్టేసి పూల షాపులు పెట్టేసి పళ్ళ కొట్లు పెట్టేసి హాటు స్వీటు అది ఇది అని తేడా లేకుండా మొత్తం అన్ని మనమే పెట్టేసాం అనుకోమ్మా. దీనికి 10 రెట్లు సంపాదించుకోవచ్చమ్మా. అయ్యో మా నాయనే బంగారం లాంటి ఐడియా ఇచ్చావురా. ఆ, నేను మర్చిపోయినా నువ్వు మాత్రం గుర్తు చెయ్యి. ఆ? ఓఎస్ అలాగేనమ్మా. ఆ, ఇదిగో ఇవన్నీ దాచిపెట్టు. పట్టుకో పట్టుకో. ఆ, 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 వసే మధుమతి, నాకు లాస్ చెయ్యాలని నువ్వు అనుకున్నావు, కానీ లాభం రావాలని ఆ దేవుడు అనుకున్నాడు. అందుకేనమ్మా ఆ మధు మనతో 30,000 ఖర్చు పెట్టిస్తే ఆ దేవుడు మనకి 50,000 ఇచ్చాడు. ఇది చాలమ్మా, న్యాయం ఎవరి వైపు ఉందో తెలుసుకోవడానికి. నిజమే తండ్రి, కాకపోతే మన మంచితనం ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు. మనమేంటో ఆ దేవుడికి తెలుసు, అంతే చాలు. ఇదిగో ఈ డబ్బులన్నీ జాగ్రత్తగా పెట్టు, జాగ్రత్త. ఆ, ఏడుకొండలవాడా, వెంకటరమణ, గోవింద గోవింద. గోవింద. పూజకి టైం అవుతుంది, వెళ్దాం పద. ఆ, రా, రా, రా. తొందరగా రా. ఆ. అమ్మా, నీ కళ్యాణానికి వస్తే డబ్బులు ఖర్చవుతాయి, వద్దులే అనుకున్నాను. ఆ మధుమతిని తిట్టుకున్నాను, కానీ నా ఖర్చుకి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇచ్చి నన్ను కరుణించావు తల్లి. నీ మహత్యాన్ని మరోసారి రుజువు చేశావు. నేను కానుకలిచ్చినా ఇవ్వకపోయినా మళ్ళీ నీ కళ్యాణానికి వచ్చే వరకు నన్ను ఇలాగే కరుణిస్తూనే ఉండు తల్లి. ఆ? ఈ శాపాల పాపాయం ఏంటి అలా చూస్తుంది? కొంపదీసి చందాల గురించి తెలిసిపోయిందా ఏంటి? తెలిస్తే మాత్రం ఏం చేస్తుంది దాని బాందా. ఏంటి అనసూయ గారు చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. బహుశా చందాలు టికెట్లు వసూళ్లు బాగానే గిట్టుబాటు అయినట్టున్నాయి, అందుకే తెగ సంబరపడిపోతున్నారు. చెప్తా. ఏమండి ఒకసారి మైకి లేవరా? భక్త మహాశయులందరికీ ఒక చిన్న విన్నపం. ఏమిటంటే ఈ రోజు సాయంత్రం ఇక్కడే ఒక గొప్ప వ్యక్తికి సన్మాన కార్యక్రమం ఉంది. గోదాదేవి కళ్యాణం అంత గొప్పగా కాకపోయినా మా శక్తి వంచు లేకుండా ఆ కార్యక్రమాన్ని జరిపిస్తాం. కావున భక్తులందరూ ఆ సన్మానాన్ని తిలకించి మీ ఆశీస్సులు అందించవలసిందిగా ప్రార్థన. తీసుకోండి.
చేతు సన్మానం అది ఇది అంటోంది, మళ్ళీ మనతోనే ఖర్చు పెట్టిస్తుందా? అంత లేదమ్మా, అయ్యో. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టేశాం, మళ్ళీ అడిగితే పూడ్చి పెట్టేస్తాం. అయినా అమ్మా, మనం వచ్చిన పని అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోదాం పద. అయ్యో వద్దురా వద్దు, అది ఎవరికి సన్మానం చేస్తుందో చూసి ఎందుకు చేసిందో తెలుసుకుని పెడదాం. ఎందుకమ్మా? ఉండరా ఉండు, మరదే నీకు మీ అమ్మకి తేడా. ఇప్పుడు కళ్యాణానికి వచ్చిన వాళ్ళలో సగం మందైనా మళ్ళీ వస్తారు. ఆ తర్వాత ఇప్పుడు అమ్మినట్టే సమోసాలు అమ్ముతాం, ఇప్పుడు పెట్టంటే టికెట్లు పెడతాం, డబ్బు వసూలు చేస్తాం, అంతేగా? ఆ. కాబట్టి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండండి. ఆ? పదండి, పదండి. రేయ్, మీ అన్నయ్యలు ఈవినింగ్ కలెక్షన్ అదే ఇచ్చారా? లేదమ్మా, ఏ ఆ గుడివాడు పట్టుకుని ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే పోలీసులకి పట్టిస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారంట. అమ్మో. మ్మ్. అదృష్టం బాగుంది కాబట్టి పొద్దున వాళ్ళ కళ్ళల్లో పడలేదు. పోనీలే, ఉదయం వచ్చిందే దక్కుదలా అనుకుందాం. ఆ అమ్మా, ఇంతకీ ఆ మధు ఆ డాక్యుమెంట్ ఎక్కడ దాచిందో తెలిసిందమ్మా? లేదు నాన్న, మన కోటి అరకోటి వెళ్లి హోటలంతా వెతికారు, అయినా వాళ్ళకేమీ దొరకలేదురా. చూద్దాంలే, గుంటూరు నుంచి వెళ్లిపోయే లోపల దొరకపోద్దా? అమ్మా, ఆ, అది చాలా సీక్రెట్ ప్లేస్ లో దాచి ఉంటుందమ్మా. లేకపోతే ఇంతమంది వెతికినా దొరకపోవడం ఏంటి? ఈ పాటికి దొరికేయాలి. హా, ఆ, అవును, అది ఇంతకీ ఎవరికి సన్మానం చేయబోతుందో ఏమైనా తెలిసిందా? లేదమ్మా. బాబు టైం ఎంత? పెద్దోళ్ళకి 25, పిల్లలకు 10. అదే టైం అయ్యా బాబు, నువ్వు నీ ఎటక. పొద్దున్నుంచి చెప్పి చెప్పి ఏమడిగినా అవే మాటలు వస్తున్నాయిరా. పర్వాలేదురా, నా పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. ఏమైందిరా? గుళ్ళో పంతులు గారు గోత్రం చెప్పమంటే కజ్జికాయ గోత్రము అని చెప్పాను. నక్షత్రం అడిగితే మర్మరాలు ఉండ నక్షత్రం అని చెప్పాను. దాంతో వాడు కొట్టి నీ పేరేంటంటే ఇంటి పేరు ప్లేట్ 40 రూపాయలు, నా పేరు అన్నాను. దాంతో వాడు నన్ను పిచ్చివాడు అనుకొని బయటికి గెంటేశాడ్రా. బాధపడకరా, కష్టాలు మనలాంటి పశువులకు కాకపోతే మనుషులకు వస్తాయా చెప్పు? సారీరా, పశువుల డాక్టర్ని కదా, పుసుక్కుని వచ్చేసింది. అయినా పొద్దున్నుంచి బ్రెయిన్ ట్రైన్ కింద పడిన రూపాయి బిల్ల అయిపోయిందిరా నా పరిస్థితి. ఏమోరా, పంతులు గారు ప్రసాదం పెట్టలేదు. నా బాధ అదే. ఛీ, అందరికీ నా నమస్కారం. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఇంకొద్ది క్షణాల్లో నేను ఓ మహా వ్యక్తికి సన్మానం చేయబోతున్నాను. ఆవిడంటే నాకు చాలా అభిమానం. నేనన్నా కూడా ఆవిడికి అంతే అభిమానం. అలాంటి ఆత్మీయురాలికి సన్మానం చేసే అవకాశం దొరకడం నా అదృష్టం అండి. నేను సన్మానం చేయబోతున్నానని ఆవిడకి కూడా తెలీదు. ఆవిడ ప్రస్తుతం మీ మధ్యలోనే ఉన్నారండి. మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి రాబోతున్నారు. ఆవిడ పేరు ఎవరై ఉంటారు అత్తయ్య గారు? ఆ, ఏ దిక్కుమాలిందో అయి ఉంటుందిలే. శ్రీమతి అనసూయాదేవి గారు. ఆ దిక్కుమాలింది మీరే అత్తయ్య గారు. ఈరోజు మా అక్క బావలతోటి గోదాదేవి కళ్యాణం చేయించానంటే ఆ అనసూయాదేవి గారి చలువే. ఆ మహాతల్లి
చేసి పూజకైన కంచంతా భరించి అంగరంగ వైభవంగా గోదా కళ్యాణం జరిపించారండి. అలాంటి మహా ఇల్లాలికి ఉడత భక్తిగా ఈ చిరు సన్మానం. దయచేసి అనసూయాదేవి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. వెళ్ళండి అత్తయ్య, వెళ్ళండి. వెళ్ళండి. రండి. ఆలయ ధర్మకర్త గారు వచ్చి అనసూయాదేవి గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నానండి. చూసారమ్మా, అమ్మేసరి కొనుక్కుని కొడుకిచ్చింది. ఎంత పిసినారదో నాకు తెలుసులే, నువ్వు నోర్మయ్యి. నీ కక్కుర్తి పోడుగాను ఎవరైనా తీసుకెళ్ళిపోతారని ఎంత జాగ్రత్త నీకు. మా అనసూయ గారని చెప్పడం కాదు కానీ ఆవిడ గొప్పతనాలు ఎంత చెప్పినా తక్కువేనండి. ఆవిడ దానాలు చూసి కర్ణుడు మూర్ఛపోతే ఆవిడ పుణ్యాలు చూసి ఆ పరమేశ్వరుడు నందీశ్వరుని కూడా మర్చిపోతారండి. అంతటి ఉత్తమురాలు కనుకే ఈ ఆలయంలో వాటర్ ట్యాంక్ కట్టడం కోసం విరాళం ఇవ్వబోతున్నారు. ఏం కొట్టింది దెబ్బ! నేనెప్పుడన్నాను? విన్నారుగా, అది అనసూయ గారంటే. తను చెయ్యబోయే దానం ప్రాణం పోయినా పక్క వాళ్ళకి తెలియకూడదని అలా అంటున్నారు. నిజానికి విరాళం ఇవ్వడం కోసం ఆవిడ ఎంత త్యాగం చేశారో స్వయంగా చూసిన నాకు తెలుసండి. నేనే త్యాగం చేశాను. చాలు అనసూయ గారు, చాలు. మీరు చేసిన త్యాగాలు చాలు. ఇప్పటికైనా నన్ను నిజాలు చెప్పనివ్వండి. చూడండి, విరాళం ఇవ్వడం కోసం తన సొంత కోడళ్ళని వీధి వీధి తిప్పి చందాలు అడిగించారు. అందుకు సాక్ష్యం అత్త మాట శిరసా వహించి అభిమానాన్ని పక్కన పెట్టి కొంగుపట్టి చందా అడిగిన వీరిద్దరి కోడళ్ళు శ్రీమతి లత, శ్రీమతి శిరీష. బిస్కెట్. ఆ ఉత్తమ కోడళ్ళు ఒకసారి పైకి లేస్తే వారిని చప్పట్లతో సత్కరిద్దాం. తల్లి మాటకు తల వంచి గుడి ముందు టికెట్లు వసూలు చేసిన అనసూయ గారి పెద్ద కొడుకుని పైకి లేవలసిందిగా కోరుకుంటున్నాను. అమ్మ ఆజ్ఞాపిస్తే అగ్గిలో దూకడానికి కూడా వెనకడుగు వేయని రెండో కొడుకు. విరాళం ఇవ్వాలని తల్లి
కోరిక తీర్చడానికి పాపం సమోసాలు చిప్స్ ప్యాకెట్లు అమ్మి డబ్బులిచ్చారు. ఆయన కూడా ఒకసారి లేవాలి. అంతేకాదండి, చాలు 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 చాలు. మిగతాది నేను చెప్తాను. ఆహా, నా మూడో కొడుకు బాత్రూమ్ దగ్గర నిలబడి డబ్బులు వసూలు చేశాడు. డాక్టర్ రంగనాథ్. అలా నా కుటుంబం మొత్తం విరాళాల కోసం కష్టపడి 50,000 సంపాదించాం. ఈ విషయం రహస్యంగా ఉంచుదాం అనుకున్నాం, కానీ కుమారి మధుమతి ఎలా కనిపెట్టిందో ఏమో గాని మొత్తం ఇలా బయట పెట్టేసింది. కాకపోతే ఆవిడికి తెలియదు ఏమిటంటే, ఇంతకు ముందే ఆ 50,000 మా అబ్బాయి హుండీలో వేసేశాడు.